ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్తో ప్రారంభమయ్యే కౌంటింగ్ 8 గంటల 30 నిమిషాల నుండి ఈవీఎంల కౌంటింగ్ మొదలవుతుంది. కొన్ని చోట్ల తప్పించి రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాలు సాయంత్రం 6 గంటల లోపే కౌంటింగ్ పూర్తి అవుతుంది. అయితే ఏపీలో ఎన్నికల సమయంలో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరగటం, మరికొన్ని చోట్ల హింసకు ప్రేరణ కలిగే విధంగా నాయకులు వ్యవహరించడంపై తీవ్రంగా స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం జూన్ 4 కౌంటింగ్ రోజు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అసలు 144 సెక్షన్ అంటే ఏంటి? మన దేశంలో కానీ కొన్ని రాష్ట్రాల్లో కానీ అల్లర్లు చెలరేగితే ముందుగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం 144 సెక్షన్ ప్రకటించడం. సెక్షన్ 144 ఉందని అందరికీ తెలుసు. కానీ అసలు అదేంటి, ఆ సమయంలో ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు అనేది మాత్రం తెలియదు. భారత రాజ్యాంగం ప్రకారం ఏ ఒక్కరూ ప్రాణానికి హాని కలిగించే మారణాయుధాలు కలిగి ఉండటం నేరం. ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమిగూడి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయటం కానీ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించటం వంటివి చేయటం నేరం. ఇటువంటి నేరాలు గనక రుజువైతే అలాంటి వారికి గరిష్టంగా 2 సంవత్సరాల కారాగారం, జరిమానా కూడా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో 2 విధించవచ్చు. వాస్తవానికి తమ న్యాయమైన కోరికల సాధన కోసం కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు, ప్రజలు శాంతియుతంగా ఆందోళన జరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా 144 సెక్షన్ విధించినట్లు ప్రకటన వస్తుంది. 144 సెక్షన్ ఎప్పుడు వినియోగిస్తుంటారు? దేన్నైనా వెంటనే ఆపాలని అనుకున్నప్పుడు, సత్వర పరిష్కారం కలగజేసే విధానం ఉన్నప్పుడు సెక్షన్ 144 విధిస్తారు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఇచ్చిన ఏ ఇతర ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అయినా ఈ ఉత్తర్వులు జారీ చేయవచ్చు. అయితే ప్రస్తుతం ఏపీలో జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా రాష్ట్రంలో 144 సెక్షన్ విధించారు.